జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో డిజిటల్ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి కపిల తీర్థం వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన్నూరు సుగుణమ్మ తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈరోజు మే 28వ తారీఖున ఏదైతే కారణ జన్ముడైనటువంటి కలియుగ కృష్ణుడైనటువంటి మన నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తిగా వస్తుంటే, మరి ఆ సందర్భంగా ప్రతి మే 28 కూడా ఆయన జన్మదినాన్ని మరి ఎంతో అంగరంగ వైభవంగా మహానాడు కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటుంటున్నాం. ఈ రోజున మరి నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, మోడీ గారి యొక్క ఆదేశానుసారము వర్చువల్గా హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించుకోవాలని సంకల్పించి ఈ రోజున ప్రత్యక్షంగా కేంద్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోను, అదేవిధంగా 1842 క్లస్టర్స్లో వర్చువల్గాను ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా, ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్క తెలుగువాడు నిర్వహించుకుంటున్నారు. అది ఈ రోజున మన తెలుగువాడు గర్వించదగినటువంటి ఒక రోజని కూడా అందరూ కూడా ఈరోజు భావిస్తున్నారు. దాదాపు 7,50,00,000 మంది నిన్నటి వరకు ఈ కార్యక్రమాలని వీక్షించారంటే మరి తెలుగుదేశం పార్టీ ఎంత విస్తృతంగా ప్రజల్లో ఉంది, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు అనే దానికి ఒక నిదర్శనంగా ఈ రోజున తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి మహానాడు ద్వారా ప్రజలకు ఇచ్చేటువంటి తీర్మానాల ద్వారా తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి సందేశాన్ని మనం అందరం కూడా, ప్రజలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఏవైతే మనం ఈరోజు తీర్మానాలు చేసుకుంటున్నామో ఆ తీర్మానాలని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువాడున్నా కూడా వారికి అన్వయించే విధంగా కూడా మనము అందరం కూడా భాగస్వాములై కృషి చేయాలని కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం ముఖ్యంగా స్త్రీశక్తి ద్వారా ఈ కార్యక్రమాన్ని, స్త్రీశక్తిని డెవలప్ చేయాలి, అదేవిధంగా స్త్రీశక్తి మహాశక్తిగా మారాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నటువంటి ఒక కొత్త తీర్మానం 33% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు నేను కల్పిస్తాను ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానానికి మేమంతా కూడా, అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అవకాశాలను అందిపుచ్చుకొని తప్పకుండా నాయకులు, మహానాయకులు కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని మేమందరం మహానాడు 44వ మహానాడుగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ మహానాడు ఒక పండుగ వాతావరణంతో కోలాహలంగా తెలుగుదేశం కార్యకర్తల దగ్గర నుండి ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకునే రోజు మహానాడు ఈరోజు. అదేవిధంగా ఇప్పుడు యుద్ధ వాతావరణం వల్ల ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం ఇట్లా హైబ్రిడ్ విధానంలో జరుపుకోవడం జరుగుతుంది. హైబ్రిడ్ విధానంలో కూడా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా టెక్నాలజీని వినియోగించి ఈరోజు కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ మహానాడులో. మనం అందరం చూస్తూనే ఉన్నాం, తెలుగుదేశం పార్టీ స్థాపించింది మన తెలుగువారి ఆత్మ గౌరవం కోసం. ఆ స్థాపించిన రోజు నుండి తెలుగు మహిళలకు, అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుండి అదే స్ఫూర్తితో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు స్త్రీశక్తి ద్వారా వివిధ దశల్లో, ప్రతి ఒక్క దశలో ఆడవారికి అండగా నిలుస్తూ, అదేవిధంగా ఈరోజు లోకేష్ అన్న ఫస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన మహానాడులో మొట్టమొదటి తీర్మానం మహిళలకు 33% రిజర్వేషన్ కలగాలని తీర్మానం చేయడం జరిగింది నిన్న మహానాడులో. మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. మహిళలంటే కేవలం రిజర్వేషన్ వరకే పరిమితం కాదు, డెసిషన్ మేకింగ్లో కూడా భాగస్వామ్యులు అవ్వాలని ఆయన చేస్తున్నటువంటి కృషి మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా
అదేవిధంగా ఆయన అహర్నిశలు కష్టపడి మూడో తరం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తేవడం జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో మేమందరం కూడా కష్టపడి పనిచేసి ప్రజాసేవలో ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి ధ్యేయంగా మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి, అలాగే 44వ మహానాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి హైబ్రిడ్ విధానంలో చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100 దేశాలలో పాల్గొంటున్న తెలుగువారి అందరికి కూడాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే బక్రీదు పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్న జరిగినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్చువల్ కార్యక్రమం ద్వారా క్లస్టర్ల ద్వారా వీక్షిస్తున్నటువంటి పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను పార్టీ తీర్మానాలు చేసేటటువంటి 20 తీర్మానాలని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఇవన్నీ కూడాను రాబోయే రోజులలో పార్టీని 2029లో పటిష్టం చేసుకునే విధంగా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నిన్న మొదటి తీర్మానం ప్రజలలో సగభాగం ఉన్నటువంటి మహిళలమైన మా పేరుతో స్త్రీశక్తి నినాదంతో మరి నిన్న నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 33% రిజర్వేషన్ని బలపరిచే విధంగా మరి తీర్మానాన్ని పెట్టడం, మహిళలకు ఎంతో చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచ పటంలో ఈ రాష్ట్రం ఉండడమే కాకుండా ప్రపంచ పటంలో ఉన్నటువంటి ప్రపంచ పటంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్త్రీలకు కూడా ప్రముఖమైన స్థాయి కల్పించే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక